హాయ్ ఫ్రెండ్స్, రేణు రాణి కిచెన్కి స్వాగతం. ఇదైతే నిన్న తీసాను వీడియో. మేకులు అనేది పటాలకి ఉంటాయి కదా, అవి ఒక్కొక్కసారి ఊడిపోయినప్పుడు మనం ఈజీగా ఈ విధంగా రబ్బర్ బ్యాండ్స్ అయితే ఉంటాయి కదా, ఈ విధంగా ఫోటోకి అయితే ఇలా పెట్టేసి మనం పూలు అనేది అలంకరింప చేయొచ్చు. మనకి పూజ అనేది ఆగిపోకుండా ఉంటుంది. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే ఫాలో అవ్వండి. ఒక్కొక్క ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉంటాయి కదా, వాటికి మేకులు లేకపోయినా ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ హెల్ప్తో మనం పూజ అనేది కానిచ్చేయచ్చు. పూలు అయితే ఈ విధంగా నిలబడతాయి. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే ఫాలో అవ్వండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. చూసారా ఎంత బాగా ఉన్నాయో. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే శ్రీను రాణి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డన్ అని చెప్తున్నాను. చూసారా ఎంత బాగా ఉందో. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం కొబ్బరికాయలు ఇంట్లో కొడుతూ ఉంటాం కదా, ఒక్కొక్కసారి అలా ఉండిపోతే మనం త్వరగా దానిలో నుంచి కొబ్బరి చిప్ప నుంచి కొబ్బరి అనేది రావాలంటే ఈ విధంగా జస్ట్ కొంచెం నల్లగా అయ్యే వరకు మనం ఈ విధంగా స్టవ్ మీద పెట్టి మనం చన్నీళ్ళల్లో ఈ కొబ్బరి చిప్పను వేసాము అంటే త్వరగా ఊడొచ్చేస్తుంది. కొబ్బరి అనేది ఈజీగా ఒక్కొక్కసారి ముక్కలు చేస్తూ ఉన్నా మనకి అడుగు హోల్ ఉన్నా మనకి చాక్ అనేది గుచ్చుకోకుండా ఉంటుంది. ఈ టిప్ కూడా మీకు నచ్చినట్లయితే ఫాలో అవ్వండి. ఇదిగోండి చూసారా, మనకి చాలా ఈజీగా. ఇది ఇంకా లేత కొబ్బరి కాబట్టి ఈ విధంగా వంగుతుంది. అదే ముదురుదైనా సరే ఈ విధంగా ఈజీగా తీసేసుకోవచ్చు. ఈ టిప్ కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లేతగా ఉంది కాబట్టి ఇలా అనిపిస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే శ్రీను రాణి కిచెన్ సబ్స్క్రైబ్ చేసి, టిప్స్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి.